స్టాక్ మార్కెట్‌లో 2 మెయిన్ వేస్ ఉన్నాయి మనీ ఎర్న్ చేయడానికి. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్. టైమ్, రిస్క్, ప్రాఫిట్ అన్నీ డిఫరెంట్. బిగినర్స్‌కి ఏది సూట్ అవుతదన్న దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు బిజీగా ఉంటే వాచ్ లెటర్‌లో యాడ్ చేసి ఫ్రీ అయిన తర్వాత చూడండి. వెల్కమ్ టు శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఫస్ట్ కోర్ కాన్సెప్ట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే టైం అండి. ట్రేడింగ్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ మినిట్స్, డేస్, వీక్స్, మంత్ లో వచ్చేస్తుంది రిజల్ట్ అనేది. అదే ఇన్వెస్ట్మెంట్ అనుకోండి లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం వెయిట్ చేయాలి. సంవత్సరాలు పట్టొచ్చు, డెకేడ్స్ కూడా పట్టొచ్చు. ఈ రెండు బెటరే అండి. అంటే రెండింటికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ డిఫరెన్స్ ఏంటి అనేది మీరు తెలుసుకొని మీకేది సూట్ అవుతుందో అది చూస్ చేసుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీకు క్లియర్ అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ కి రామ్ అనే అతను అనుకున్నాం, తనకు ఒక మొబైల్ షాప్ ఉంది. సపోజ్ ఒక 9,000 పెట్టి ఒక మొబైల్ హోల్సేలర్ దగ్గర కొనుక్కొని పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, ఎవరో కస్టమర్ వచ్చారు. కస్టమర్ వస్తే ఆఫ్టర్నూన్ కి అతనికి 10,000కి అమ్మేశాడు. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు? 9,000కి కొన్నాడు, 10,000కి అమ్మేశాడు. ₹1000 ప్రాఫిట్ వచ్చినట్టు. ఇదే ట్రేడింగ్ అండి. ఆ రోజే కొనుక్కొచ్చాడు, ఆ రోజే అమ్మేశాడు కాబట్టి దాన్ని ట్రేడింగ్ అంటారు. సేమ్ డే బై చేసి సెల్ చేస్తే దాన్ని ట్రేడింగ్ అంటారు. అదే ఇన్వెస్ట్మెంట్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే తను 9,000కి రోజు కొన్నాడు. ఏం చేశాడు? అమ్మలేదు. కస్టమర్స్ వచ్చినా అమ్మలేదు. అది తీసుకొచ్చి వేరే హౌస్ లో పెట్టుకున్నాడు. పెట్టేసి ఎప్పుడైతే షార్టేజెస్ ఉంటాయో, మొబైల్ కి ఎప్పుడైతే డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుందో మార్కెట్ లో, అప్పుడు ఒక 1 మంత్ ఆగి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు, షార్టేజ్ ఉన్నప్పుడు అప్పుడు అమ్మడానికి పెట్టాడు. అప్పుడు కస్టమర్లు ఏం చేశారు? 12,000 13,000 కూడా కొనడానికి రెడీ ఉన్నారు. 13,000కి అమ్మేశాడు. 9,000కి కొన్నాడు, 13,000కి అమ్మేశాడు. ఆల్మోస్ట్ ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు? 4,000 ప్రాఫిట్ వచ్చినట్టు. కానీ కొంచెం టైం అనేది ఒక 1 మంత్ దాకా వెయిట్ అనేది చేశాడు. అట్లా మీరు ఎక్కువ రోజులు ఆగారు అనుకోండి, దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. సేమ్ డే రోజు బై అండ్ సెల్ చేస్తేనేమో ట్రేడింగ్ అంటారు. సేమ్ స్టాక్ మార్కెట్ లో ఏముంటాయి? ఫోన్స్ ప్లేస్ లో షేర్స్ ఉంటాయి. ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ కీ డిఫరెన్స్ చూద్దాం. టైం హార్జిన్ వచ్చేసి ట్రేడింగ్ లో షార్ట్ టర్మ్ లో వస్తుంది, మినిట్స్ టు వీక్స్ లో వెయిట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి లాంగ్ టర్మ్ అనమాట. మోర్ దెన్ 5 years కన్నా వెయిట్ చేయాలి. అదే రిస్క్ లెవెల్ వచ్చేసి ట్రేడింగ్ లో హై రిస్క్ ఉంటుంది. సెబీ ఏం చెప్తుందంటే, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, 90% ఆఫ్ బిగినర్ ట్రేడర్స్ 90 days లోనే 90% ఆఫ్ ద మనీ లూజ్ అవుతున్నారని. కాబట్టి కొంచెం నాలెడ్జ్ ఉంటేనే ట్రేడ్ అనేది చేయండి. లేదు ట్రేడింగ్ మొత్తం నేర్చుకుని ఎర్న్ చేద్దాం అనుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, టెక్స్ట్ అనేది చేయండి. మన టీం వాళ్ళు మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ లో రిస్క్ ఉంటుంది. గుడ్ కంపెనీస్ ని సెలెక్ట్ చేస్తే ఫ్యూచర్ లో స్టడీ గ్రోత్ అనేది ఉంటుంది. అనాలిసిస్ అప్రోచ్ ఏం చేయాలి? ట్రేడింగ్ లో వచ్చేసి టెక్నికల్ అనాలిసిస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. చార్ట్స్ కానివ్వండి, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కానివ్వండి, ఇండికేటర్స్ కానివ్వండి, వీటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి ట్రేడింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు. అదే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఫండమెంటల్ అనాలిసిస్ మీద ఫోకస్ చేయాలి. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటంటే కంపెనీ ఫినాన్షియల్స్ ఎట్లున్నాయి, దాని పిఈ రేషియో ఎట్లుంది, దానికి ప్రాఫిట్స్ వస్తున్నాయి, దానికి అసెట్స్ ఎన్ని ఉన్నాయి, ఆస్తులు ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, డెప్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ప్రతి ఒక్కటి కన్సిడర్ చేసి మేనేజ్మెంట్ ఎలా ఉంది ఇవన్నీ చెక్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. స్ట్రెస్ లెవెల్స్ వచ్చేసి ట్రేడింగ్ లో హై స్ట్రెస్ ఉంటుంది. కంటిన్యూస్ గా మీరు మానిటర్ చూస్తూనే ఉండాలి. ఎందుకంటే సేమ్ డే రోజు ఎంట్రీ తీసుకొని ఎగ్జిట్ అయిపోతాం కాబట్టి కొంచెం కంటిన్యూస్ గా మానిటర్ అనేది చేయాలి. కానీ ట్రేడింగ్ లో కూడా కొన్ని డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. దానికి బేస్ చేసుకుంటే మీరు టైం కూడా తక్కువ లెస్ అనేది చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ లో మాత్రం స్ట్రెస్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తున్నాము. అది మనకి ఈ రోజు ప్రాఫిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తాం కాబట్టి కొన్ని ఎక్కువ రోజులు హోల్డ్ చేసుకుంటే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్ని పాజిటివ్ ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేసి చూడండి. ప్రాఫిట్ పొటెన్షియల్ క్యాపిటల్ ట్రేడింగ్ లో వచ్చేసి ఫాస్ట్ గా ప్రాఫిట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. చిన్న అమౌంట్ తోనే ఒక ₹1,000 2,000 పెట్టుకొని కూడా మీరు ట్రేడ్ చేసుకొని ఆప్షన్ బయింగ్ లో అట్లా ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి స్కోప్ అవుతుంది. కాకపోతే దానికి మించి రిస్క్ అనేది కూడా ఎక్కువనే ఉంటది. అదే ఇన్వెస్ట్మెంట్ లో వచ్చేసి మీరు కొంచెం పెద్ద అమౌంట్ పెట్టాలనుకుంటుంది. చిన్న అమౌంట్ తో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెద్ద ప్రాఫిట్ ఏం రాదు. కొంచెం పెద్ద అమౌంట్ పెట్టుకొని లాంగ్ టర్మ్ పెట్టుకున్నాం అనుకోండి, కాంపౌండింగ్ వేలో ప్రాఫిట్ వస్తుంది. డివిడెండ్స్, కార్పొరేట్ యాక్సెస్ అనేవి జరుగుతాయి. వాటి వల్ల కూడా మీకు కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మనం స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్స్పెన్సెస్ అండ్ ట్యాక్స్ కూడా ఉంటుంది. అది ఎట్లా అంటే ట్రేడింగ్ లో వచ్చేసి హై బ్రోకరేజ్ ఫీస్ పే చేయాలి, టాక్సెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. కొంచెం ఇంటర్డే ట్రేడింగ్స్ కి లాట్ వైజ్, కొన్ని కంపెనీస్ లాట్ వైజ్ తీసుకుంటాయి, కొన్ని కంపెనీస్ టర్న్ ఓవర్ వైజ్ తీసుకుంటాయి. కాబట్టి మీరు హై బ్రోకరేజ్ పే చేయాల్సి ఉంటుంది. మీకు ప్రాఫిట్ వచ్చినా పే చేయాలి, లాస్ వచ్చినా కూడా మీరు కంపెనీకి కంపల్సరీ పే చేయాలి బ్రోకరేజ్ అనేది. ఇంట్రాడే లో ఎఫ్ఎన్ఓ ప్రాఫిట్స్ ని ట్రేడర్స్ బిజినెస్ ఇన్కమ్ లాగా ట్రీట్ చేస్తారు. అందుకే ఇన్కమ్ స్లాబ్ లో ప్రకారంగా 30% వరకు మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అదే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎస్టీసీజీ అయితే లెస్ దెన్ 1 year మీరు హోల్డ్ చేశారు అనుకోండి, ఫ్లాట్ 15% ట్యాక్స్ అనేది పే చేయాలి. ఈ ట్యాక్స్ పర్ఫెక్ట్ ఏం కాదండి, ట్యాక్స్ స్లాబ్ అనేది కొంచెం చేంజ్ అవుతూనే ఉంటుంది డిఫర్. ఇన్వెస్టింగ్ వచ్చేసి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది, ఎల్టీసీజీ అని ఉంటుంది. 1 year కంటే ఎక్కువ హోల్డ్ చేశారు అనుకోండి ఏదైనా స్టాక్ ని, 1,00,000 వరకు ట్యాక్స్ ఫ్రీ అనేది ఉంటుంది. దానికంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, దాంట్లో మీరు 10% ట్యాక్స్ అనేది పే చేయాలి. ప్లస్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ వల్ల డివిడెండ్స్ వస్తాయి, ఇన్కమ్ కి యాడ్ అవుతాయి, స్లాబ్ రేట్ టాక్సెస్ కి కొంచెం డిఫరెన్స్ అనేది అవుతుంది అనమాట. లెర్నింగ్ అయితే ట్రేడింగ్ అనేది కొంచెం హార్డ్, రిస్కీయెస్ట్, స్ట్రిక్ట్ రూల్స్ ని ఫాలో అవ్వాలి. ఇట్స్ ఎ మైండ్ గేమ్. మెజారిటీగా అందరూ టెక్నికల్ అనాలిసిస్ అని అనుకుంటారు, కానీ ట్రేడింగ్ అనేది ఇట్స్ ఎ మైండ్ గేమ్. మీరు మైండ్ మీద కొంచెం ఎక్కువ స్ట్రెస్ అనేది ఉంటుంది. ప్లస్ అడిషనల్ గా కొంచెం మీరు డిసిప్లిన్ ఉంటే మాత్రం మంచి ప్రాఫిట్స్ అయితే ఎంజాయ్ చేయగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఈజియర్ అండి. పేషెన్సీ ఉంటే బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. పేషెన్సీ మెయిన్
మ్యాటర్ ఇన్వెస్ట్మెంట్ లో. కామన్ పబ్లిక్ మేజర్ గా చేసే మిస్టేక్ ఏంటంటే ఇన్వెస్టర్ మిస్టేక్స్. కొన్ని స్టాక్స్ లాస్ లో ఉంటాయి, వాళ్ళు బై చేస్తారు, వాళ్ళు ఏమని ఫీల్ అవుతారు అంటే ఇది నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని వాళ్ళకి వాళ్ళే బయస్ గా ఉంటారు అనమాట. అట్లా చేయకండి. లాస్ లో ఉన్న స్టాక్ కొంచెం ఫండమెంటల్ గా చెక్ చేసి ఒక లాస్ లో అవుతుంది అనుకుంటే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. డోంట్ హోల్డ్ లూజర్స్ అండి. అదే ఏదైనా స్టాక్ బై చేసిన తర్వాత ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఆ ప్రాఫిటబుల్ వచ్చిన స్టాక్స్ ని తొందరగా సెల్ చేయడానికి చూస్తారు. దాని వల్ల ఏమవుతుంది, మీరు బిలో 1 year కనుక సెల్ చేశారు అనుకోండి, ట్యాక్స్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. 15% STCG ట్యాక్స్ అనేది ఉంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. కొంతమంది అయితే వాళ్ళ పోర్ట్ఫోలియోస్ నిఫ్టీతో కంపేర్ చేస్తే వరస్ట్ సినారియోలో ఉంటాయి. కాబట్టి కొంచెం అనలైజ్ చేసి కొంచెం అడ్వైజర్స్ ని కనుక్కొని, ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కనుక్కొని మాత్రం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడానికి ట్రై చేయండి. అదే ట్రేడర్స్ మిస్టేక్ వచ్చేసి స్టాప్ లాస్ ని ఇగ్నోర్ చేస్తారు, లాసెస్ ని హోల్డ్ చేస్తారు. లాసెస్ ఏమో పెద్ద లాసెస్ తీసుకుంటారు, 1000 రూపాయలు 2000 లాస్ వచ్చేదాకా వెయిట్ చేసి ఎగ్జిట్ అవుతారు. ప్రాఫిట్ 100 రూపాయలు 200 వచ్చిన వెంటనే ఎగ్జిట్ అయిపోతారు. బిగ్ ప్రాఫిట్ దాకా వెయిట్ చేయరు. వాళ్ళకి ఏదైనా ఒక 2 ట్రేడ్లు చేసి లాస్ అయ్యారు అనుకోండి, ఈగోతో ఇంకా ఉన్న అమౌంట్ మొత్తం జీరో చేసేస్తారు. కాబట్టి ట్రేడర్స్ ప్రతి ఒక్కరు మీరు మార్కెట్ లో బ్లైండ్ గా ట్రేడ్ అనేది చేయకూడదు. కంపల్సరీ మీకు ఒక ప్లాన్ అనేది ఉండాలి. ఆ ప్లాన్ మీరు స్టిక్ గా ఫాలో అవ్వాలి స్ట్రిక్ట్ గా. బిగినర్స్ కి రికమెండ్ చేసేది ఏంటంటే మీరు ట్రేడింగ్ కంటే ముందు ఇన్వెస్ట్మెంట్ కొంచెం చేయడానికి స్టార్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇట్లా బై చేస్తున్నాము, ఇట్లా సేల్ చేస్తున్నాము, ఆర్డర్స్ ఎట్లా ప్లేస్ చేస్తున్నాము, యాప్ అనేది కొంచెం ఇంటర్ఫేస్ అనేది మీకు అలవాటు అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేదంటే మ్యూచువల్ ఫండ్ ఇస్ ద టాపెస్ట్ ప్రియారిటీ. మేక్ ప్రియారిటీ మ్యూచువల్ ఫండ్స్ అండి. అవి సేఫ్ ఉంటాయి, కొంచెం ఈజీ ఉంటాయి, లాంగ్ టర్మ్ లో వెల్త్ అనేది క్రియేట్ చేస్తుంది. లేదు నేను ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే చిన్న అమౌంట్ తో ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి. పెద్ద పెద్ద అమౌంట్ తీసుకొచ్చి మీకు నాలెడ్జ్ లేకపోయినా ఎవరైనా చెప్పారు ఇది కాల్ బై చేయాలి, పుట్టు బై చేయాలి అనుకోని మాత్రం ట్రేడింగ్ అనేది చేయకండి. అంత ఈజీ అయితే కాదు. ఫస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చిన్న అమౌంట్ తోనే ట్రేడ్ చేయండి. లేదంటే పేపర్ ట్రేడ్ అనేది ఉంటుంది, డెమో ట్రేడ్ అకౌంట్స్ ఉంటాయి, దాంతోనే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. మేజర్ గా బిగినర్స్ నేను చెప్పేది అంటే డిస్కౌంట్ బ్రోకరేజ్ త్రూ వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏదైతే బ్రోకరేజ్ తక్కువ ఉంటుందో దా ప్లాట్ఫామ్ త్రూ ట్రేడ్ చేయడానికి కొంచెం పెట్టుకోండి. ఎందుకంటే బ్రోకరేజ్ మీరు వచ్చిన ప్రాఫిట్ అంతా బ్రోకరేజ్ కి ఇచ్చారనుకున్న అనవసరంగా మీరు లాస్ అయ్యేది, మీకు వచ్చే ప్రాఫిట్ ఏం లేదు. కాబట్టి ఏమన్నా బ్రోకరింగ్ కంపెనీస్ కొంచెం మీడియం బ్రోకరేజ్ ఇచ్చే దాని మీద చేయండి. మొత్తానికి కొన్ని కొన్ని కంపెనీస్ అయితే బ్రోకరేజ్ చేయరంటారు, అట్లాంటి జీరో బ్రోకరేజ్ కంపెనీస్ లో చేయకండి. ఎందుకంటే సర్వీస్ కూడా బాగుండదు. కాబట్టి మీడియం బ్రోకరేజ్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ట్రేడింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి. ఓన్లీ ట్రేడ్ విత్ ఓన్ ఎర్న్ మనీ అని అంటే మీరు మీ దగ్గర ఉన్న అమౌంట్ తో మాత్రమే ట్రేడ్ చేయండి. అప్పు తీసుకొచ్చి వేరే వాళ్ళని అడిగి మాత్రం అస్సలే ట్రేడ్ చేయకండి. అట్లా ట్రేడ్ చేసి సంపాదించుకున్న వాళ్ళు ఎవరు లేరు మార్కెట్ లో. మీ మెయిన్ గోల్ ఫ్యూచర్ లో వెల్త్ గ్రోత్ ఉంది అనుకోండి, ఫ్యూచర్ లో వెల్త్ జనరేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంటే సిప్ త్రూ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించండి. లేదా సిప్ కి సంబంధించి డౌట్ ఏమన్నా కామెంట్ సెక్షన్ లో సిప్ అని మెన్షన్ చేయండి, నేను దాని మీద సపరేట్ వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ ఫాస్ట్ మనీ ఇస్తుంది కానీ రిస్క్ ఎక్కువ. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పేషెన్స్ తో స్లో అండ్ స్టడీ గ్రోత్ ఉంటది. బిగినర్స్ కి ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక స్కూల్ లాగా, ట్రేడింగ్ అనేది అడ్వాన్స్ ఎగ్జామ్ లేదంటే ఇంటర్ లాగా అనుకోండి, ఇంటర్ డిగ్రీ లాగా. బేసిక్స్ నేర్చుకోండి, ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యాక ట్రేడింగ్ లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. ఎండ్ ఆఫ్ ద డే స్టాక్ మార్కెట్ లో మనీ అనేది ఇంపేషెన్స్ దగ్గర నుండి పేషెన్స్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి, పేషెన్స్ తో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తది.